హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. ఈరోజు మనం విషయం వచ్చేసి సర్గ. నిన్న చూసాం కదా, అత్ర సర్గ విసర్గస్య అని 10 లక్షణాలు భాగవతంలో. అందులో ముఖ్యంగా సర్గ విసర్గ గురించి ఈ యొక్క స్కందంలో, వచ్చే స్కందంలో కూడా చర్చ జరుగుతుందని చర్చించుకున్నాము. ఇప్పటివరకు కూడా మనం కొన్ని విషయాలు సర్గకు సంబంధించి ముందు కూడా చూసాము. ఇంకా కొన్ని విషయాలు కూడా ఈరోజు రేపు చూడబోతున్నాం అన్నమాట. అందులో భాగంగా మరి నారాయణ అనే పేరు ఎలా ఆయనకు వచ్చింది, ఆయన అసలు ఏంటి అని దాని అర్థం అనే విషయాన్ని కూడా చూద్దామంట. ఈ సృష్టి లీలకు సంబంధించిన పేరు అనమాట నారాయణ అనే పేరు భగవంతుడికి. మనము ఈరోజు చర్చ విషయం ఆరంభించే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యానామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనము 2వ స్కందం శ్రీమద్ భాగవతం 2వ స్కందం 10వ అధ్యాయం 10వ నంబర్ శ్లోకం నుంచి చర్చించుకుందాము. 10వ నంబర్ శ్లోకం నుంచి 16వ నంబర్ శ్లోకం వరకు చూద్దామంట. నిన్న మనం చూసాము భాగవతం యొక్క 10 లక్షణాలు అత్ర సర్గ విసర్గతో చూసుకొని ఆ సర్గ విషయం గురించి ఈరోజు రేపు చర్చించుకుందాం. ఆల్రెడీ సృష్టి ఎలా జరుగుతున్న విషయాన్ని కొద్దిగా ముందు కూడా చూసాము, ఇప్పుడు కూడా చూస్తాము, మళ్ళీ తర్వాత కూడా చూస్తాం అన్నమాట. 10వ నంబర్ శ్లోకం. పురుషోండం వినిర్భిద్య యదా సౌసా వినిర్గతః ఆత్మనోయనమన్విచ్చన్ అపోస్రాక్షిచ్చుచీశుచి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరు పురుషుడు గురించి ఇక్కడ పురుష. ఈ పురుష అంటే ఇక్కడ ఎవరు అంటే మహావిష్ణువు. ఈ మహావిష్ణువు ఈ యొక్క బ్రహ్మాండాల్ని సృష్టించిన తర్వాత ప్రతి బ్రహ్మాండంలోకి ఆయన గర్భోదాక్షాయ విష్ణువుగా వెళ్ళి ఈ గర్భోదాక సముద్రాన్ని సృష్టించి దానిపైన ఆయన శయనించి ఉన్నాడంట. అందుకే ఆయన పేరు గర్భోదాక్షాయ విష్ణు. అవునా? ఈ మొదటి పురుషావతారమైన మహావిష్ణువు గర్భోదాక్ష విష్ణువుగా 2వ పురుషావతారం ధరించి ప్రతి ఒక్క బ్రహ్మాండంలోకి ప్రవేశించారని చెప్తున్నారు. ఈ విషయం ముందు కూడా చూసుకున్నాము. ఈ విషయాలు మరి ఎందుకు ఇలా చెప్తున్నారు, ఇవన్నీ చూసుకోవడం అవసరమా? మనం డైరెక్ట్గా భగవంతుడి లీలలు, బృందావన మథుర లీలలు, రాధాకృష్ణ లీలలు చర్చించుకోవచ్చు కదా
అంటే మరి మన ఆచార్యులు ఏమంటున్నారో చూద్దామంట. మన ప్రభుపాదుల వారు ఇంకా మిగతా ఆచార్యులు. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు ఆయన గొప్ప ఆచార్యులు. ఆయన శ్రీమద్ భాగవతం పైన మొత్తం టీకా అంటే భాష్యం రచించారు. సో ఆయన భాష్యంలోంచి జీవగోస్వామి వారి భాష్యంలోంచి, సనాతన గోస్వామి వారి భాష్యంలోంచి, ఇంకా ప్రభుపాదుల వారు మంచి ఉదాహరణలు మన అర్థమయ్యే విధంగా వాటన్నిటి నుంచి మనకు ప్రస్తుతం చేస్తారన్నమాట తాత్పర్యాల్లో. సో అందుకే మనం చాలాసార్లు ప్రభుపాదుల వారి తాత్పర్యాలు కూడా వింటాం. జీవ గోస్వామి పాద వారు ఇలా అన్నారు, శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వాళ్ళు ఇలా అన్నారు అని. సో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వీరి గురించి తెలుసుకోవాలి మనం, తర్వాత తెలుసుకుందామంట ఆచార్యుల గురించి ఇంకో టైంలో. సో ఈయన ఏం చెప్తున్నారంటే ఆచార్యులు, ఈ బృందావన లీలలు ఏవైతే ఉన్నాయో బృందావన లీలలు ఇవి చాలా అడ్వాన్స్డ్ డివోటీస్ అంటే భక్తి జీవితంలో ఎంతో ఉన్నతి సాధించిన భక్తులు ఆ యొక్క లీలను, భగవంతుడి యొక్క బృందావన లీలలను ఎంతో బాగా సరైన విధంగా ఆధ్యాత్మిక స్థాయిలో వాళ్ళు ఆనందాన్ని ఆ లీలల ద్వారా ఆస్వాదించగలరు. మనము అనుకోవచ్చు, అరే నేను లీల వింటున్నాను, సపోజ్ ఒక బృందావన లీల ఉందనుకోండి, కృష్ణుడి లీల బృందావనంలో చేసే లీల, అది మనము వింటాము. ఒక అడ్వాన్స్డ్ డివోటీ, ఎంతో ఉన్నత స్థాయికి చెందిన డివోటీ భక్తుడు కూడా, భక్తిలో ఉత్తమ భక్తుడు కూడా ఆయన కూడా వింటున్నాడు. మనం అనుకోవచ్చు నాకు ఆయనకు ఒకే విషయం అర్థమవుతుంది, ఇద్దరం ఒకేలాగా ఆస్వాదిస్తున్నామని. కానీ కాదండి, అదే ఇక్కడ చెప్పేది. మనం ఏంటంటే మన స్థాయి ప్రకారం మనం ఆ భగవంతుడి లీలని అర్థం చేసుకోగలము. దాన్ని భగవంతుడి లీలన్నీ మనం ఏమంటాం ఆస్వాదించగలం. చాలాసార్లు కొంతమంది భక్తులు ఏంటంటే భగవంతుడి లీల ఒకసారి విన్నారంటే ఇంకా చాలే, అయిపోయింది, ఒకసారి వినేసాం కదా, నెక్స్ట్ ఇంకో లీల, ఇంకో సెకండ్ టైం వినరు అనమాట. ఎందుకంటే వాళ్ళు భౌతిక స్థలంలో వాళ్ళు ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎలాగైతే ఒకసారి సినిమా చూసేస్తే ఇంకా మాకు స్టోరీ తెలిసిపోయిందిలే, ఇంకా వేరే సినిమా, ఆ సినిమా ఇంకా బోర్, సెకండ్ టైం ఏం చూస్తాం దాన్ని. సో అలా కాదనమాట, ఇదొక సినిమా స్టోరీ లాగా మనం అర్థం చేసుకోవాలనుకుంటున్నాం కనుక అలా ఒకవేళ చూస్తే కనుక మరి అది అంత ఉన్నత స్థాయి కాదనమాట. అది ఇంకా మనం భౌతిక స్థాయిలో చూడడానికి ప్రయత్నిస్తాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అలా భౌతిక స్థాయిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మనము ఎన్నో లీలలు అపార్థంగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. కృష్ణుడి యొక్క రాసలీలను మనం అపార్థం చేసుకోవచ్చు, సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం కన్నా. ఎందుకంటే అవన్నీ ఆధ్యాత్మిక స్థాయిలో, ప్రతి లీల ఆధ్యాత్మిక స్థలంలో జరుగుతుంది. అందుకే కొంతమంది కృష్ణుడి లీలలు చూసి, కొన్ని లీలలేమో అసలు అవి అయ్యుండవు, వీళ్ళు ఏదో కవిత్వాలు కొంచెం ఎక్కువగా రాసేసినట్టున్నారు, వ్యాసదేవులు కానీ ఎవరో ఋషులు కొంచెం ఎక్కువగా రాసేసారు అంతే, కొంచెం పొగిడేశారు ఎక్కువగా అనుకోవచ్చు. కొంతమంది ఏమనుకుంటారంటే ఆ లీలలు చూసి సరే ఇంకా ఉన్నతి చెందని వాళ్ళు, తత్వాలు సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు, భక్తులు కానీ అభక్తులు కానీ, వాళ్ళు ఏం చూస్తారు, కొంతమంది ఇక్కడ ఎన్నో రాశారు, ఇవన్నీ కల్పితాం, అసలు రియల్గా అలా జరగలేదు, వీళ్ళకి ప్రేమ ఎక్కువ, భక్తులు కదా అందుకే ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు, ఫ్యాన్స్, కృష్ణుడు ఫ్యాన్స్ కదా అందుకే ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు అనుకుంటారు. అలా కాదనమాట. అలాగే ఇంకా కొంతమంది సరిగ్గా అపార్థం చేసుకుంటారు, భగవంతుడి లీలని అపార్థం చేసుకొని తప్పుగా కూడా భగవంతుడిని అర్థం చేసుకోవడం, భగవంతుడి పైన ఎంతో అపరాధం చేయడం పట్ల రాసలీలను భగవంతుడి యొక్క రాసలీలను ఎంతో తప్పుగా చాలామంది అర్థం చేసుకుంటారు, సరిగ్గా అర్థమే చేసుకోలేరు రాధాకృష్ణ లీలలు. సో వీటిని చాలామంది యూట్యూబ్లో తప్పుగా వక్రీకరించి వెక్కిరిస్తూ ఇంకా అవమానిస్తూ కృష్ణుడిని ఎన్నో రకాల వీడియోస్ తయారు చేసి వాటిని వాట్సాప్లో కూడా సర్క్యులేట్ చేస్తుంటారు. మన భక్తులకు తెలియకుండా అమాయకంగా కొంతమంది కూడా చూడరనమాట, వీడియో ఏంటి మెసేజ్ ఏంటి అని ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు. నాకు ఒకసారి ఎవరు అలా చెత్త వీడియో ఒకటి ఫార్వర్డ్ చేస్తే వాట్సాప్లో నేను అడిగాను, మీరు ఏంటి ఇలాంటి చెత్త వీడియో అంటే, నేను చూడలేదు ప్రభుజీ, నాకు ఎవరో భక్తులు పంపించారు, నేను కూడా పంపించాను మీకు. సో అలాంటి వీడియోలు నాకు పంపించకండి, అలాంటి మెసేజ్లు నాకు పంపించండి, మీరే చూడండి, మీరే అలాంటి చెత్త మెసేజ్లు అన్నీ కూడా ఫార్వర్డ్ చేయకండి. ముందు మీరు ఆ విషయాలు అర్థం చేసుకోవాలన్నమాట. చాలామంది చాలా వీడియోలు చేస్తూ ఉంటారు భగవంతుడి యొక్క రాధాకృష్ణ లీలలు రాసలీలల పైన అంత తప్పుగా. సో అలాంటివి మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో సరిగ్గా అర్థం చేసుకోరు, ఇంకా అపార్థం చేసుకుంటారు ఎక్కువగా అనేసి, ఇంకా వాళ్ళు ఆస్వాదించే ఆస్వాదన కూడా భౌతిక స్థాయిలో ఎక్కువగా ఆస్వాదిస్తారు. అందుకే చాలామంది ఇన్ఫర్మేషన్ కోసం, ఇంకా ఏం డీటెయిల్స్ ఉన్నాయి, ఇంకా స్టోరీలు, ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం అది ఎక్కువగా అంటే స్టోరీ పరంగా వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. కానీ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకొని భగవంతుడి
యొక్క లీలను ఆధ్యాత్మిక స్థాయిలో అర్థం చేసుకుని ఆధ్యాత్మికంగా వాళ్ళు ఆస్వాదించట్లేదు ఇంకా. సో ఆ విషయాలు సరిగ్గా ఆస్వాదించాలి అంటే మనం భగవంతుడి గురించి సరిగ్గా తత్వరూపంలో తెలుసుకోవాలి. అందుకనే ముందు మనం భగవంతుడు సృష్టి లీలను బాగా అర్థం చేసుకుంటే అప్పుడు మనం భగవంతుడి యొక్క బృందావన లీలలను కూడా సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఒక యోగ్యతను సంపాదించగలం. ఇంకా భగవంతుడి యొక్క మాధుర్య లీలలు మనం అర్థం చేసుకోవాలంటే మనం శుద్ధ భక్తులం అవ్వాలి. మనలో ఉన్న అనర్థాలన్నీ వెళ్ళిపోతే అప్పుడు భగవంతుడి యొక్క రాసలీల కూడా మనకు సరిగ్గా అర్థం అవుతుంది. అప్పటి వరకు మనకు అర్థం కాదు. ఆ విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఏదో 9 క్యాంటోస్ వరకు చదివేసామంటే 10th క్యాంటో 100% మనం మొత్తం అర్థమైపోతుందనే విషయం గ్యారంటీ అని లేదు. ఆధ్యాత్మిక స్థాయిలో మనం అర్థం చేసుకోవడం అనేది మన ఆధ్యాత్మికంగా ఎంత ప్రగతి చెందామో దాని ప్రకారంగా ఉంటుందన్నమాట. సో అలా. కానీ ఈ సృష్టి లీల అనేది ఏంటంటే భగవంతుడి యొక్క బహిరంగ శక్తి ద్వారా ఈ యొక్క భౌతిక సృష్టి కనుక ఈ లీలలు మనము కొద్దిగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఈ లీలల్లో కూడా చాలా విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ అట్లీస్ట్ తత్వాలైనా అర్థమవుతాయన్నమాట. ఇప్పుడు ఎలా నారాయణుడు మరి ఎలా ఆ గర్భోదాక సముద్రాన్ని సృష్టించాడు, నెక్స్ట్ శ్లోకంలో వస్తుందన్నమాట. నారాయణుడి యొక్క శరీరం నుంచే నీరు అనేది వచ్చి ఈ గర్భోదాక సముద్రం అనేది సృష్టి అవుతుందని. సో అందుకనే ఇక్కడ మరి ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఏంటంటే మరి అనొచ్చు, ప్రభుజీ మనము ఆధ్యాత్మిక లీలలను భగవంతుడి యొక్క లీలలను ఆధ్యాత్మిక స్థలంలో బృందావన లీలలను అర్థం చేసుకోవాలంటే మరి మనం ఆ స్థాయికి ఎలా వెళ్ళగలమంటే ఎప్పుడైతే మనకు భౌతిక ఆసక్తి తగ్గిపోతుందో, భౌతిక ఆసక్తి తగ్గినప్పుడే మనం ఆధ్యాత్మిక స్థాయిలో ఆధ్యాత్మికంగా మనం పెరగగలం అన్నమాట. సో ఇప్పుడు మనము భౌతిక ఆసక్తి ఎలా తగ్గుతుంది అంటే ఈ భౌతిక ప్రపంచం ఏంటో సరిగ్గా అర్థం చేసుకుంటే, ఇది ఎలా మాయా ప్రపంచం అంటే మాయా అధీనంలో నడుస్తుంది, ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేది ఎలా సృష్టించబడింది, దీనికి భగవంతుడికి గల సంబంధం ఏమిటి, ఈ విషయాలు మనకు ఈ సృష్టి లీలలో సరిగ్గా అర్థమవుతుంది అనమాట. అలాగే ఎలా ఈ భౌతిక ప్రపంచం భౌతిక విషయాలు వస్తువులు అన్నీ ఒకరోజు సృష్టించబడతాయి, తర్వాత భగవంతుడు అనుకున్నప్పుడు అన్నీ నశించిపోతాయి కూడా, భగవంతుడే పోషిస్తున్నాడు పాలిస్తున్నాడు, ఇలా ఎన్నో విషయాలు మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనకి భౌతిక ఆసక్తి అనేది తగ్గుతుందంట. అందుకనే ఏవైతే సృష్టి లీలలు ఎవరి కోసం ఎక్కువగా పనికొస్తాయంటే ఈ సృష్టి లీలలు అంటే ఎక్కువగా మనకి ఉపయోగపడతాయి మన ఆధ్యాత్మిక ప్రగతికి అంటే ఎవరైతే ఇంకా భౌతిక ఆసక్తితో ఉన్నారు. మరి ఎవరికైనా భౌతిక ఆసక్తి ఉంటే వాళ్ళు తప్పకుండా సృష్టి లీలను చదవాలంట. ఈ సృష్టి లీలలు మనం తెలుసుకుంటే అప్పుడు మనకు భౌతిక ఆసక్తి తగ్గిపోతుందంట. సో మరి అందుకనే మనం ఇవన్నీ మనం సృష్టి లీల అనేది బాగా అర్థం చేసుకుంటే అప్పుడు భగవంతుడి పైన మనకి సరైన తత్వరూపంలో సరిగ్గా అర్థం చేసుకుంటాం. ఎందుకు ఏమిటి ఎలా అనే విషయాలు కూడా మనం ఈరోజు చూస్తాము. సో ఎలాగంటే ఒక విషయం ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారన్నమాట. సైంటిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు ఎన్నో రకరకాల అద్భుతాలమైన ఇవి వస్తువులు అవి ఇవి సృష్టిస్తూ ఉంటారు కదా. సో వీళ్ళు ఇవన్నీ భగవంతుడిని గుర్తించరు వాళ్ళు. ఎన్నో నియమాలు ఉన్నాయి ఈ యొక్క సృష్టిలో నడవడానికి, ప్రతి ఒక్కటి నియమం ప్రకారం నడుస్తుంది. మీరు చూడండి, సూర్యుడు నియమం ప్రకారం ఉదయిస్తాడు, చంద్రుడు నియమం ప్రకారం ఉదయిస్తాడు, అవునా. చంద్రుడు కూడా సూర్యుడిదిగా టైంగా అన్ని సీజన్స్ కానీ అలా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఇంకా చాలా లాస్ ఉన్నాయి, న్యూటన్స్ లాస్ అని, గ్రావిటేషనల్ లా అని, ఇంకా చాలా లాస్ ఉన్నాయి ఫిజిక్స్లో చదువుకున్న వాళ్ళకి. సో ప్రతి లా ప్రకారమే ఈ యొక్క సృష్టి అనేది నడుస్తుందన్నమాట. మరి ఈ లాస్ని వీళ్ళు కనిపెట్టి ఆ లా ఎలా పనిచేస్తుందో ఆ విషయాన్ని తెలుసుకుంటున్నారు మన సైంటిస్టులు. కానీ మరి ఆ లాని తయారు చేసింది ఎవరు? ఆ నియమాలని ప్రకృతి నియమాలని మీరు అర్థం చేసుకోవడానికి ఎంతో కష్టపడి అర్థం చేసుకొని దాని ప్రకారంగా మీరు ఏవో సృష్టిస్తున్నారు, ఏవో తయారు చేస్తున్నారు. కానీ మరి ఆ నియమాల్ని ఈ మొత్తం ప్రకృతిని సృష్టించింది ఎవరు? ఆ సృష్టికర్త గురించి మీరు ఎందుకు ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలని ఎందుకు ప్రయత్నించట్లేదు? ఆ విషయాన్ని తెలుసుకోవడం గొప్పతనం. ఆ సృష్టికర్త ఎవరనే విషయాన్ని తెలుసుకొని భగవంతుణ్ణి ఆ గొప్పతనాన్ని అర్థం చేసుకొని ఆయన్ని పొగడ్డం, ఆయనను ఆరాధించడం అనేది ముఖ్యమైన విషయం అన్నమాట. ఆ విషయం వీళ్ళు చేయట్లేదు. ఎలాగైతే మనము ఒక ఏదైనా వస్తువు కానీ చూసామనుకోండి, ఎంతో మంచి వస్తువుని, అద్భుతమైన వస్తువుని, ఆ వస్తువుని చూసి ఆహా ఎంత బాగుంది,
అనడమే కాకుండా ఎవరు దీన్ని తయారు చేస్తారు, అతను ఇంకా గొప్పవాడు, ఎంత గొప్ప తెలివితేటలు ఉన్నవాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే ఈ నియమాల్ని, సృష్టిని చూసినప్పుడు ఎవరు దీన్ని సృష్టించింది అని ఎంత గొప్ప అయి ఉంటాడు, అతను ఎంత గొప్ప అయి ఉంటాడు, ఆ భగవంతుడు ఎంత గొప్ప అనే విషయాన్ని, ఆ గొప్పతనాన్ని మనం అభినందించాలి, ఆరాధించాలన్నమాట. గ్రేట్నెస్, గాడ్ ఈజ్ గ్రేట్ అంటే సరిపోదు, భగవంతుడు గొప్ప అంటే సరిపోదు. ఎలా గొప్ప భగవంతుడు, ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సెంటిమెంటల్గా భగవంతుడు గొప్ప అంటే సరిపోదు. భగవంతుడు ఎందుకు గొప్ప అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇది ఇలా అర్థం చేసుకొని ఎప్పుడైతే మనం భగవంతుడిని, తన గొప్పతనాన్ని, ఈ సృష్టిని ఎలా రచించాడనే విషయాన్ని అర్థం చేసుకొని భగవంతుడిని మనం ఆరాధిస్తామో, పొగుడుతామో, అది ఒక భక్తుడి యొక్క లక్షణం అదనమాట. ఒక అభక్తుడు ఉన్నాడు అనుకోండి, అతను ఆ వస్తువుని, ఆ నియమాన్ని పొగుడుతూ ఉంటాడు అంతే. ఈ ప్రకృతిని పొగడొచ్చు, ఈ లవ్, అది నేచర్ లవర్ అంటారనమాట వాళ్ళు. ప్రకృతి సౌందర్యాన్ని ఎంతో ఆస్వాదిస్తూ పొగుడుతూ ఉంటారు. ఆ ప్రకృతిని ఎవరు తయారు చేశారు, ఆ ప్రకృతి ఎలా నడుస్తుంది, ఆ ప్రకృతిని నడిపించేవాడిని, ప్రకృతిని తయారు చేసిన వాడు ఇంకా ఎంత సౌందర్యవంతుడుగా ఉంటాడు అనే విషయాన్ని మనము, బుద్ధివంతుడు మాత్రమే ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణ అంటాడు కదా, మయాధ్యక్షేణ ప్రకృతి శ్రూయతే సాచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. ఈ యొక్క ప్రకృతి నా అధ్యక్షతలో నడుస్తుంది. ప్రతి ఒక్కటి చర అచర, కదిలేది కదలనిది, అన్ని విషయ వస్తువులన్నీ నా యొక్క అధ్యక్షతలోనే నడుస్తున్నాయి, న్యాయ నియంత్రణలోనే ఉన్నాయి ప్రకృతి అంతా. సో ప్రకృతి యొక్క నియమాలు, ప్రకృతిని అన్నిటినీ సృష్టించింది భగవంతుడు. సో భగవంతుడు, ఈ ప్రకృతి మీకు అంత సౌందర్యంగా కనిపిస్తుంటే మరి భగవంతుడు ఇంకా ఎంత అద్భుతంగా, సౌందర్యంగా ఉంటాడనే విషయాన్ని మనము ఊహించాలన్నమాట. అలా మనం ఆరాధించాలి భగవంతుడిని. అంతేగాని కృష్ణుడు, భగవంతుడు స్వయంగా ఇక్కడికి వచ్చినా కానీ కొంతమంది మూర్ఖులు, నేను అనట్లేదు, భగవద్గీతలో కృష్ణ అంటాడు, అవజానాంతి మామూడా మానుషింతనం ఆశ్రితం. నన్ను ఒక మనిషి అనుకొని కొంతమంది స్వీకరించరు భగవంతుడిగా. అలాంటి వారిని ఏమంటున్నారు ఇక్కడ కృష్ణుడు, భగవంతుడు భగవద్గీతలో అవజానాంతి మా మూఢ అంటున్నారు అలాంటి వాళ్ళని. వాళ్ళు తెలియదు, పరం భావం అజానంతో, నేను అన్నిటికన్నా భగవంతుడిని నా విషయాలు తెలియకుండా, అజానంతో తెలియకుండా, మమ భూత మహేశ్వరం తెలుసుకోవాలి, నేనే మొత్తం అన్ని జీవరాశులకి ఈశ్వరుణ్ణని. సో ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా తెలుసుకునే వారిని మూఢ అంటారనమాట. మళ్ళీ ఎవరైనా సరే. సో మనము ఎప్పుడైనా సరే మన ప్రభుపాదుల ద్వారా నేర్పించింది ఏంటంటే, మనం అలా మూర్ఖత్వంగా, సెంటిమెంటల్గా, ఎమోషనల్గా ఉంటాయి కదా అవి అంటారు, ఎమోషనల్, సెంటిమెంటల్ని, అలా భక్తి చేసుకోకూడదు. మనం భగవంతుడిని అర్థం చేసుకొని ఆయన శక్తిని, ఆయన సౌందర్యాన్ని, ఆయన అద్భుతాలు చేసిన అద్భుతాలని, ఆయన సృష్టి రచనని, అన్ని విషయాలు, భగవంతుడి తత్వాల్ని అర్థం చేసుకొని భగవంతుడిని ఆరాధించాలి. ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకొని ఆయన గొప్ప అని చెప్పాలి. అంతేగాని ఏదో సెంటిమెంటల్గా ఆరాధించామనుకోండి, ఆ భక్తి అనేది ఎక్కువ రోజులు నిలబదు. సో మరి ఇలాంటి మూర్ఖులు కూడా ఎలా మరి భక్తులుగా మారగలరు అంటే, వారు ఎప్పుడైతే ఈ భగవద్గీత, శ్రీమద్ భాగవతాన్ని భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల నుంచి ఎప్పుడైతే వాళ్ళు వింటారో, చదువుతారో, వాళ్ళ ద్వారా నేర్చుకుంటారో, అప్పుడు ఇలాంటి మూర్ఖులు, మూఢులు కూడా, వాళ్ళు కూడా ఈ యొక్క సరైన తెలివిని, భగవంతుని గురించి సరైన జ్ఞానాన్ని సంపాదించుకోగలరు అని ఇక్కడ రాశారు ప్రభుపాదుల ద్వారా. ఇవన్నీ పాయింట్స్ ప్రభుపాదుల తాత్పర్యంలో ఉన్నాయి. నేను ఏది ఒక్కటి కూడా నాకేమి, నా సృష్టి ఏం కాదు, నా గొప్పదనం ఏం కాదు, అందులో అన్ని పాయింట్స్ ప్రభుపాదుల తాత్పర్యంలో ఉన్నాయి, ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు అన్నీ. సో అందుకనే మనము నియమిత రూపంలో మీరు అందరూ కూడా ప్రయత్నించండి. ప్రతిరోజు వీలైనంత మటుకు మనం ఎలాగైతే ప్రతిరోజు క్లాస్ ఉంటామో, ఈ విషయాలన్నీ కూడా మీరు భాగవతంలో చదవండి స్వయంగా కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ నారాయణ అనే పేరు ఎలా వచ్చిందంటే, తాస్వావత్సీత్ స్వసృష్టాసు సహస్రం పరివత్సరాన్ తేన నారాయణో నామ యదాప పురుషోద్భవా. సో ఇక్కడ పురుష భగవంతుడిని ఇక్కడ పురుషుడిగా చెప్తున్నారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఇలా నర పురుష అంటున్నారు భగవంతుడిని. ఆయన ఒక వ్యక్తి అన్నమాట.
అదేదో జ్యోతి శక్తి కాదు, భగవంతుడు ఒక వ్యక్తి. సో ఆయన యొక్క శరీరం నుంచి ఉత్పన్నమైన జలాల ద్వారా ఈ గర్భోతక సముద్రం అనేది ఉత్పన్నమవుతుంది. ఆ జలాల పైన ఆయన అలా క్షీణించి ఉంటాడనమాట. కొన్ని వేల సంవత్సరాలు అలా క్షీణించడం వలన సహస్రం పరివత్సరాన్ 1000 సంవత్సరాలు అలా క్షీణించి ఉండి ఆయన ఉంటాడనమాట. అది అందుకే ఆయనని నర అంటే ఆయన ఆ నర నుంచి ఈ యొక్క సృష్టి, ఈ యొక్క జలం సృష్టి జరుగుతుంది కదా, అందుకే నర నుంచి వచ్చేది నారా. దాన్ని నారా అంటారనమాట. సో ఆయన దానిపైన పడుకొని ఉంటాడు కనుక ఆ నారా పైన, అందుకే నారాయణ అని ఆయన పేరుందని ఈ శ్లోకం చెప్తుందన్నమాట. ఇంకా ఎన్నో అర్థాలు ఉండొచ్చు నారాయణ శబ్దానికి. ప్రతి భగవంతుడి యొక్క ప్రతి పేరుకి, ప్రతి లీలకి ఎన్నో కారణాలు, ఎన్నో అర్థాలు ఉంటాయి. మనకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అర్థం, ఒక్కొక్క కారణం అర్థమవుతుంది. అలా ఏది మనం ఎక్కడ తెలుసుకుంటామో అది తెలుసుకొని ముందుకెళ్దామంట. ద్రవ్యం కర్మ చ కాలశ్చ స్వభావో జీవ ఏవ చ యద్ అనుగ్రహతః సంతి న సంతి యద్ ఉపేక్షయః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇవన్నీ ద్రవ్య, కర్మ, కాల, స్వభావ, జీవ, ఈ 5 విషయాలు. అంటే ద్రవ్యం అంటే అన్ని ద్రవ్య పదార్థాలు, అంటే అర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఇతర ఇవన్నీ వస్తువులు. ప్లస్ కర్మ అంటే కార్యాలు, కాల అంటే కాలం, స్వభావం, జీవ అంటే జీవాత్మలు. ఇవన్నీ కూడా భగవంతుడు తలుచుకున్నప్పుడు ఆయన ఒక అనుగ్రహం వలన, యత్ అనుగ్రహత సంతి, ఎప్పుడైతే ఆయన అనుకుంటాడో ఆయన అనుగ్రహం ద్వారానే సృష్టి పొందాయి. అలాగే ఆయన ఎప్పుడైతే వద్దనుకుంటాడో అప్పుడు అవన్నీ సంహారం అయిపోతుంది, సృష్టి సంహారం అయిపోతుంది. అంటే ఆయన అనుగ్రహం వలన అన్నీ జరుగుతున్నాయి. సో ఈ విధంగా భగవంతుడు ఈ సృష్టి లీల చేస్తున్నాడు. ఈ లీలలు చేసేది కూడా భగవంతుడు. ఈ లీలల్లో చేసే భగవంతుడి కార్యాల్లో మనము భగవంతుడికి సహకరించి పాల్గొంటే, ఆ విధంగా భగవంతుడి ఆదేశానుసారంగా మనము సహకరిస్తే అప్పుడు తద్వారా భగవంతుడి సేవ చేసుకొని మనం కూడా ఆనందాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించవచ్చు. లేకపోతే మనమే భోగించాలని కోరుకుంటే మాత్రం అది చేసే పెద్ద తప్పు. అందుకే మనం ఇక్కడ బద్ధజీవులుగా ఉండి ఇలా కష్టాలు అనుభవిస్తున్నాం అన్నమాట. ఏకో నానత్వం అన్విచ్చన్ యోగతల్పా సముత్థితః వీర్యం హిరణ్మయం దేవో మాయయా వ్యస్రజత్రిద. సో ఇప్పుడు ఈ 3 ఏంటో మనం అంటే ఇక్కడ చెప్పారు కదా త్రిద అనేసి 3 ఫీచర్స్లో భగవంతుడు ఇక్కడ ఏం చెప్పారంటే, ఇది ఇంకో నెక్స్ట్ శ్లోకం కూడా చూద్దామంట. ఒకే కంటిన్యూషన్ ఉంది. ఆది దైవం ఆధ్యాత్మం ఆదిభూతం ఇతి ప్రభు అతైకం పౌరుషం వీర్యం త్రిదాభిద్యాత తచ్ఛృణు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు తన శక్తి ద్వారా, ఈ బహిరంగ శక్తి ద్వారా, సో ఆయన ఈ యొక్క సృష్టిలో ముఖ్యంగా ముందు 3 విషయాల్ని సృష్టించాడు. ఆది దైవం, ఆధ్యాత్మికం, ఆది భూతం. అవునా? ఈ విషయాలు మనం ముందు కూడా చూసుకున్నాం. ఆది దైవం అంటే దేవతలు, మరియు ఆధ్యాత్మికం అంటే జీవరాశులు, జీవులు, అంటే కంట్రోలర్స్, అంటే కొంతమంది నియంత్రిస్తున్నారు, కొంతమంది నియంత్రించబడుతున్నారు. 2 రకాల జీవులు. మరియు ఈ శరీరం కావాల్సిన ఆదిభూతం వస్తువులు అవన్నీ కూడా భగవంతుడు సృష్టించాడనమాట. తర్వాత ఇంకా మిగతా సృష్టి కూడా జరుగుతుంది. ఇప్పుడు 15వ శ్లోకంలో ఇచ్చారు ఏంటంటే, అంతః శరీర ఆకాశాత్ పురుషస్య విచేష్టతః ఓజస్సహో బలం జాగ్నే తతః ప్రాణో మహానసు. ఆదిభూతం అంటే ఇదే మెటీరియల్ బాడీస్, పంచమహాభూతాల ద్వారా నిర్మించబడిన బాడీసు.
ఆది భౌతికం అంటే జనరలీ ఆ బాడీస్ ద్వారా జరిగేవని, కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే. కానీ బేసికలీ మెటీరియల్ బాడీకి సంబంధించిందనమాట. ఇక్కడ సృష్టి పదార్థాలది ఉంది కాబట్టి ఆది భూతం అని రాశారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏం రాశారంటే ఇక్కడ నెక్స్ట్ భగవంతుడు ఈ ఆకాశాన్ని అంతః శరీర ఆకాశాత్, భగవంతుడు యొక్క అంతః శరీరం నుంచి ఆయన ఆకాశాన్ని సృష్టించాడు. ఈ ఆకాశం ద్వారా ఇంకా మిగతా అన్నీ కూడా సృష్టి అనేది మెల్లిమెల్లిగా జరుగుతుందన్నమాట. దాని ద్వారా ఓజస్ సహో బలం ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయంట. దాని తర్వాత ఇంకా మొత్తం జీవరాశుల్ని కూడా ఆయన ఈ యొక్క సృష్టిలో పంపిస్తాడంట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనము నెక్స్ట్ శ్లోకం చూస్తాము. దాని తర్వాత వివిధ రకాల ఇంద్రియాలు శరీరంలో ఇంకా మిగతా అన్నీ అంటే కొన్ని విషయాలు ఎలా సృష్టి జరుగుతాయి, నెక్స్ట్ లెవెల్ సృష్టి. జస్ట్ ఇక్కడ వరకు జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ సృష్టి మనము దీన్ని యాక్చువల్లీ ముందు కూడా ఒకసారి చూసాము, కానీ అప్పుడు కొద్దిగా కంప్లీట్గా చూడలేదు. అక్కడ కొన్ని బ్యాలెన్స్ ఉండే. అంటే ఏ చాప్టర్లో అంటే 2.6.2 స్కందంలో 6వ అధ్యాయంలో కూడా మొదట్లో కొన్ని శ్లోకాలు దీనికి సంబంధించి ఉండే. సో అవి ఇంకో కొన్ని ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట, అలాంటి రిలేటెడ్ శ్లోకాస్. అక్కడ మనం చూడలేదు, ఇక్కడ చూద్దాం అనుకొని. సో అది రేపు చర్చించుకుందామంట ఆ విషయాలు. జస్ట్ 16th శ్లోకం మీరు చూసుకొని రేపు 17 నుంచి మిగతా శ్లోకాలన్నీ అన్నింటిలో వివరాలు ఉంటాయి. ఎలా సృష్టి ఒక్కొక్క ఐటమ్ జరిగింది సృష్టిది, ఒక్కొక్క ఆర్గన్, ఒక్కొక్క ఇంద్రియాలు, ఒక్కొక్కటి వస్తువు అనేది ఈ యొక్క బ్రహ్మాండంలో ఎలా సృష్టి జరిగింది అనేది ఒక ఫార్ములా ప్రకారం జరుగుతుందన్నమాట. ఆ ఫార్ములా ప్రకారం భగవంతుడు ఆ ఫార్ములాను తయారు చేశాడనమాట. సో అది ఇక్కడ ఇచ్చారు. అనుప్రాణంతి యం ప్రాణ ప్రాణంతం సర్వజంతుషు ఆపనంతం అపానంతి నరదేవం ఇవానుగా. ఎలాగైతే ఒక రాజు వెళ్ళినప్పుడు తన అనుచరులందరూ కూడా రాజుతో ఎలా అనుసరిస్తూ కార్యాలు చేస్తూ ఉంటారో, ఫాలో అవుతూ ఉంటారో, అలాగే భగవంతుడు ఎప్పుడైతే తలుచుకునే తను ఈ యొక్క సృష్టి ఆరంభించాలని ఆయన శక్తుల్ని ద్వారా స్టార్ట్ చేశాడు సృష్టి రచన అంతా, కార్యాలు, పాలన అంతా. సో అలాగే అన్ని రకరకాల జీవులు, జీవరాశులు, సృష్టికన ఇంకా పాలన అవన్నీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. యాక్టివిటీస్, కార్యాలన్నీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట భగవంతుడి యొక్క శక్తి ద్వారా. అంటే బేసికల్లీ ఏంటంటే ఇక్కడ అన్ని ఏ సృష్టి మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తే. అంటే అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, ఇంకా తటస్థ శక్తి, ఇవన్నీ భగవంతుడి శక్తులే కనుక భగవంతుడి యొక్క ఇచ్ఛ కారణంగా భగవంతుడి యొక్క సృష్టి రచనే అచ్ఛానుసారంగానే ఈ సృష్టి రచన అనేది జరుగుతుంది. అన్ని శక్తులు ఉత్పన్నమవుతున్నాయి. సో ఈ విషయం ఇక్కడ నుంచి మనం అర్థం చేసుకుంటాము. సో ఈ ముఖ్యమైన కారణం ఇదనమాట, డిజైర్ భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారంగా జరుగుతుంది. సో ఈ ఫార్ములా అనేది రేపు చూద్దామంటే ఎలా ఈ సృష్టి జరుగుతుంది ప్రతి ఐటమ్ది. కానీ ఈరోజు మనం ఈ విషయాన్ని నుంచి అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పర్పట్లో ప్రభుపాద ద్వారా తాత్పర్యంలో ఇచ్చారు. మనము అందరం భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారానే ఇవంతా సృష్టి జరుగుతుంది. అంటే ఏ జరిగినా అంత భగవంతుడి యొక్క అనుగ్రహమే. అది ఎలా అర్థం చేసుకోవడం అనే విషయాన్ని ఇక్కడ ఇచ్చారనమాట. సో మనం అందరం ఎలా భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారానే ఆయన మీద ఆధారపడి ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తుతం చేశారు. ఎలాగైతే మీరు అనుకోవచ్చు కొన్ని విషయాలు తొందరగా ఈజీగా అర్థమైపోతాయి, కానీ ఇప్పుడు అర్థం చేసుకోవడం కష్టం. ముఖ్యంగా ఈ ఆధునిక కాలంలో, ముందు కాలంలో చాలామంది ప్రకృతి ఒడిలో జీవించేవారు. వాళ్ళు చాలా సులువుగా ప్రకృతి పైన, భగవంతుడి పైన ఆధారపడి వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని అర్థం చేసుకునేవారు. చాలామంది చూసేవారు, ప్రతిరోజు సూర్యుడు ఉదయించినప్పుడు వాళ్ళకి తద్వారానే వెలుతురు అనేది లభించేది. సో వాళ్ళు అర్థం చేసుకునేవారు, ఓ సూర్యుడిని నమస్కరించుకున్నారు, సూర్యుడు వల్ల ఆ సూర్యుడిని సృష్టించిన భగవంతుడిని ధ్యానించుకునేవారు ఈజీగా, డైరెక్ట్. కానీ ఈరోజు చాలామంది జాబ్స్ చేసేటప్పుడు కానీ ఇంట్లో కూడా 4 గోడల మధ్య ఉంటున్నారు, ఇంకా ముఖ్యంగా ఈ కోవిడ్ సమయంలో. కానీ మీరు కోవిడ్ సమయంలో కూడా కొద్దిగా సూర్యుడు యొక్క కిరణాలు మీ పైన పడితే అది మంచిదన్నమాట హెల్త్కి. సో ఈ యొక్క ఇప్పుడు మీరు ఓన్లీ లైట్లో మధ్యలో ఉన్నారు. కొంతమంది సాఫ్ట్వేర్లో పనిచేస్తారు, వాళ్ళు ఎప్పుడు సూర్యుడిని కూడా చూడరు అనమాట. వాళ్ళు ఇంకా పొద్దున్న నుంచి రాత్రి వరకు మొత్తం ఆర్టిఫిషియల్ లైట్లోనే ఉంటారు. సో వారు భగవంతుడిని ధ్యానించుకోవడానికి కొంచెం కష్టం అయిపోతుంది.
సో ఎలా మనం భగవంతుడిని ధ్యానించుకోగలం, ప్రతి పరిస్థితిలో ప్రతి వస్తువును చూసిన విషయాన్ని మనం ఎలా భగవంతుడిపైన ఆధారపడి ఉన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం అనుకుంటాం మనం ఈ టెక్నాలజీయో లేకపోతే సైంటిస్టులు లేకపోతే ఈ గవర్నమెంట్ మీద ఆధారపడి మనం బతుకుతున్నామని. కాదు, అసలైన ఆధారం మనకి, అసలైన అనుగ్రహం అనేది భగవంతుడి నుంచే. వీళ్ళందరూ మధ్యవర్తులు మాత్రమే అనే విషయాన్ని కూడా అర్థం చేసుకుంటాం ఈ ఉదాహరణ ద్వారా. ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఒక ఎలక్ట్రిక్ బల్బు ల్యాంప్, ఒక లైట్ వెలుగుతుందండి, మీ రూమ్లో ఒక లైట్ వెలుగుతుంది. సో మహా అంటే కొంచెం తెలివిన్న వ్యక్తి ఏంటంటే, ఓ లైట్ వెలుగుతుంది, ఈ లైట్ ఎలా మనకు కరెంట్ ఉంది కనుక మనకు లైట్ వచ్చిందని కొంతమంది అనుకుంటారు. కొంతమంది నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, అవును కరెంట్ ఉంది, ఆ ఎలక్ట్రిసిటీ నుంచి కరెంట్ వస్తుంది, కానీ ఆ కరెంటు ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి, పవర్ హౌస్ నుంచి ఎలా వస్తుంది? ఇంకొంచెం తెలివి ఎక్కువ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే, అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఎక్కడి నుంచి? రిజర్వాయర్ ఉంటుంది కదా, మీకు వాటర్ రిజర్వాయర్లు ఉంటాయి, పెద్ద పెద్దవి డ్యాములు ఉంటాయి. డ్యాములు ఎందుకు కడతారు? ఆ డ్యామ్లో ఒక వాటర్ లెవెల్ పెరిగినప్పుడు హయ్యర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్కి వాటర్ వెళ్ళినప్పుడు టర్బైన్స్ ద్వారా తిరిగి అక్కడ నుంచి ఆ మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్ట్ అయ్యి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అవునా? అంటే రిజర్వాయర్లో వాటర్ అవసరం దానికి. సో రిజర్వాయర్లో వాటర్ ఉండాలంటే, రిజర్వాయర్లో వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? రిజర్వాయర్లో నీళ్లు రావాలి అంటే, అక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ పుట్టాలి అంటే, ఆ నీళ్ళు రావడానికి వర్షాలు పడాలి. వర్షాలు ఎక్కడి నుంచి పడతాయి? మేఘాల్లోంచి పడతాయి. అవునా? ఆకాశం నుంచి మేఘాల్లోంచి పడతాయి. మరి మేఘాలు ఎలా తయారవుతాయి అంటే సూర్యుడి ద్వారా. అంటే ఇక్కడ కూడా మీకు సూర్యుడు కావాలన్నమాట. అంటే మీకు ఈ ఎలక్ట్రిసిటీ అసలు అర్థం ఇది సరిగ్గా ఎవరైనా ఇంకా మీకు దీనికి అంటే దీంట్లో ఏమి మూఢనమ్మకం ఏం లేదు, ఇది సైన్స్. ఇలా జరుగుతుంది, ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది. ఎక్కువ తెలివైన వాడు ఇంతవరకు ఆలోచించగలడు, అట్లీస్ట్ ఇంతవరకు అయితే యాక్సెప్ట్ చేయాలి అతనికి. నేను సూర్యుడి నుంచి అల్టిమేట్గా ఈ ఎలక్ట్రిసిటీ బల్బ్ ఇప్పుడు నాకు వెలుగుతుంది ఇక్కడ, కానీ ఈ లైట్ కూడా సూర్యుడి నుంచే వస్తుంది. సూర్యుడు ఉన్నందుక బయట ఉన్నాడు కనుకనే ఈరోజు నేను ఈ లైట్ చూడగలుగుతున్నాను. రేపు సూర్యుడు లేడు అనుకోండి సృష్టిలో, మనం ఈ లైట్ ఎలక్ట్రిసిటీ మనకి ఎక్కడి నుంచి రాదు. కొంతమంది అనొచ్చు, ప్రభుజీ మొత్తం ఈ లైట్ ఎలక్ట్రిసిటీ అంతా నీళ్ళ నుంచి రావట్లేదు, కొంచెం ఎలక్ట్రిసిటీ ఇంకా వేరే సోర్సెస్ నుంచి కూడా వస్తున్నాయని. కానీ ఆ ఎనర్జీ అంతా కూడా సూర్యుడి నుంచే వస్తుందన్నమాట. వేరే సపోజ్ కోల్ నుంచి, బొగ్గు నుంచి కూడా ఎనర్జీ వస్తుంది, మంట అక్కడ నుంచి కూడా వేడి ఎనర్జీ వస్తుంది. సో అది కూడా ఎక్కడి నుంచి తయారైందంటే ఆ చెట్ల నుంచి బొగ్గు తయారవుతుందని. ఆ చెట్లు ఎక్కడి నుంచి తయారైంది? సూర్యుడు రోషిని నుంచే, సూర్యుడు యొక్క కిరణాలు పడే. సో సూర్యుడిని మరి ఎవరు సృష్టించారు? సూర్యుని ఎవరు సృష్టించారు? భగవంతుడు సృష్టించాడు. ఆ విషయం మనం చదువుకున్నాం, అవునా, భాగవతంలో. సో ఈ భాగవతం ద్వారా మీకు అంత జ్ఞానం కలుగుతుందన్నమాట. మీకు సైన్స్ అక్కడి వరకే నేర్పిస్తుంది, ఎక్కడి వరకు? రిజర్వాయర్ వరకే నేర్పిస్తుంది. మ్యాక్సిమం ఆ రిజర్వాయర్లో నీళ్ళు వస్తే ఆ రిజర్వాయర్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి అక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ పవర్ హౌస్కి వచ్చి అక్కడ నుంచి కరెంట్ మన ఇంటికి వచ్చి అందులో నుంచి బల్బ్ వెలుగుతుందని. అవునా? కానీ మరి దానికన్నా ఎక్కువ జ్ఞానం ఇచ్చేది శ్రీమద్ భాగవతం. రిజర్వాయర్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేఘాల్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది సూర్యుడి వలన. సో దీని అందరూ కంట్రోల్ చేసే దేవతలు ఉన్నారు. అదే ఇక్కడ చెప్పేది. ఆది దైవిక సూర్యుడు, ఇంకా ఇంద్రుడు, ఇంకా మిగతా పర్జన్య అనే ఒక వానదేవుడు, ఇంకా ఇలా రకరకాల దేవతలు ఉన్నారు. వీళ్ళందరూ దేవతలు నియంత్రిస్తున్నారు కనుకనే వీళ్ళందరిపైన కూడా మనం ఆధారపడి ఉన్నాం. కానీ ఈ దేవతలందరికీ కూడా శక్తిని, సామర్థ్యాన్ని సృష్టించింది, ప్రసాదించేది అందరికీ ఈ భగవంతుడు, నారాయణుడు, విష్ణువు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ విష్ణువు విష్ణువులు వచ్చింది ఎక్కడి నుంచి అంటే మూలకారకం కృష్ణుడు. అందుకే మనం కృష్ణుని ఆరాధిస్తున్నాము. అందుకనే మనం ప్రతిరోజు ఇప్పుడు మనము ఈ ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకున్నందుకు బిల్లు కడుతున్నామే. ఎలక్ట్రిసిటీ బిల్లు ఎవరికి కడుతున్నాము? కృష్ణుడు కడుతున్నామా? కాదే, ఈ గవర్నమెంట్కి కడుతున్నాము, లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కడుతున్నాము. కానీ ఈ ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ నాస్తికులు అయితే వాళ్ళు భగవంతుడి కోసం ఏం చేయట్లేదు. భగవంతుడికి ఏం చేస్తున్నారు? సో ఆ విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. మనం ఏం చేస్తున్నాం? మరి మనం ఈ ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకున్నందుకు మనం బిల్లు కట్టేసాము, అయిపోయింది అనుకుంటాం మన పని. కానీ మనం బిల్లు ఎవరికి వెళ్తుంది? గవర్నమెంట్కి వెళ్తుంది, భగవంతుడికి వెళ్ళట్లేదు. మనం భగవంతుడి కోసం ఏం చేయట్లేదు. ఇప్పుడు డైరెక్ట్గా సోలార్ పవర్ వచ్చేసింది, కరెక్ట్. సో నెక్స్ట్ లెవెల్ అదే కదా. ఇప్పుడు ఇండియాలో చాలా చోట్ల సోలార్ పవర్ ఉంది. ఎందుకంటే సోలార్ పవర్ ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. ఇంత లాంగ్ ప్రాసెస్, అల్టిమేట్గా సన్ నుంచే మనకు ఎనర్జీ వచ్చేది, డైరెక్ట్ సన్ నుంచే తీసుకోవచ్చు. సో ఇప్పుడు సోలార్, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది సూర్యుడి నుంచి మనకు వస్తుంది ఎనర్జీ, సూర్యుడి నుంచి మనం తెచ్చుకోవచ్చు, ఫ్రీగా వస్తుంది ఎనర్జీ అని లాగేస్తున్నారు. కానీ మళ్ళీ మనం డబ్బులు కట్టేది మాత్రం వీళ్ళకి. సో సూర్యుడు దేవతలు, భగవంతుడి కోసం మాత్రం మనం వాళ్ళు ఎందుకు మనకు అన్ని ఇస్తున్నారు. సో మనము
వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు, భగవంతుడు ఇచ్చిన ఆదేశాలని మరి మనం వాళ్ళు ఇంకేం కోరుకోవట్లేదు, మనం ఆ ఆదేశాలని పాటించమని కోరుకుంటున్నారు. అట్లీస్ట్ ఇది మన కృతజ్ఞత. భగవంతుడి ఆదేశాలని పాటించడం అనేది అది మన కనీస బాధ్యత, మన కృతజ్ఞత వ్యక్తం చేసుకునే మార్గం. దానికి ముందు అసలు అర్థం చేసుకోవాలి మనం, భగవంతుడే ఇవన్నీ సృష్టించాడని. అందుకే ముందు సృష్టి లీల చదువుకోవడం, అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సో ఇక్కడ మనము అవునండి సూర్యనారాయణ అని కూడా అంటారు ఒకసారి, ఎందుకంటే సూర్య భగవానుడు కూడా, భగవంతుడు కూడా సూర్యుడి రూపంలో, అంటే సూర్యుడి అవతారం కూడా తీసుకుంటారు అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడు. సో మనం ఇక్కడే ముగిద్దామంటే ఈరోజు ఒక విషయం చర్చ. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौ सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.